అంటే నాకు అది మీ పాటని తెలీదు. ఉమ్. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్య ఆ, ఆ పాట నాకు మీదని తెలియదండి. ఆ, కానీ నా పాట విన్నప్పుడు చాలా చాలా బలపడ్డానండి ఆ పాట ద్వారా. ఆ. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఇంకొక పాట నేను తర్వాత విన్నది, నాకు చాలా తక్కువ పాటలే తెలుసండి మీవి. ఉమ్. అయితే నీవే నాకు చాలుని యేసు, నీవే నాకు చాలుని యేసు, ఆ పాట విన్నప్పుడు ఈ పాట పదే పదే పాడుకున్నామండి ఆరాధనలో కూడా. నీవే నాకు చాలును యేసు, చాలా మందికి నోటెడ్ అండి ఆ పాట కూడా. ఇప్పుడు మేడమే పాట తెలుగు ఉమ్, దానం దానం ఉన్న అవునంట. నువ్వు ఉంటే చాలని. అవునండి అవునండి, చాలా మంచి పాటలండి. అయితే ఎన్ని పాటలు రాశారండి మీరు? ఒక 350 రాసుంటానండి. ఒక 100 చిన్నపిల్లల పాటలు, తర్వాత కోరస్ రాశానండి. అంటే నేను కావాలని ఇప్పుడు కూర్చుని రాయలేదండి. ఓకే అండి. శాస్త్రీయమైన సంగీతం కూడా నాకు తెలియదండి. నేను ప్రార్థనలో ఉండగా నాకు జరిగినవన్నీ ప్రార్థన చేసుకునేవాడిని కదండి. అవన్నీ పాటగా అలా పడేసుకునేవాడిని అండి. ప్రభు Okay. పాదాల దగ్గర కూర్చుని ఓకే అండి. మోకాళ్ళు వేసుకుని అలా ప్రార్థన పాడుకునేవాడిని అండి. ఆ తర్వాత రాసుకునేవాడిని అండి. ఈ రాగం కూడా బాగుందని చాలా ఆనందపడేవాడిని అండి. నాకు చాలా తక్కువ పాటలే తెలుసండి మీవి. అసలు 350 పాటలు అంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. అవన్నీ తెలుసుకోవాలి ఎలాగైనా. ఇంత మంచి ఆత్మ సంబంధమైన అనుభవాలతో కూడిన దేవుని చేత, అంటే దేవుడి చేత ప్రేరేపించబడి మాత్రమే రాసిన పాటలు. పాటలు. అందులో కొన్ని పాటలు మా కోసం. ఒక